తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. మేము ఈరోజు చెప్తా ఉన్నాం, ఎక్కడ సంశయం లేదు, ఎవరు తెల్ల మొహాలు పెట్టలేదు. తెల్ల మొహాలు పెట్టింది టీఆర్ఎస్ పార్టీ వారు. ప్రజలకు జవాబు చెప్పలేరు. మేము వారు చెప్తా ఉన్నాడు ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్తా ఉన్నారు తప్ప రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు 2 బెడ్రూమ్ల ఇల్లు కానీ, గ్రామీణ ప్రాంతంలో అర్బన్ ప్రాంతంలో ఉంటున్న వారికి కనీసం గూడు ఇవ్వలేని ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సంబంధించిన పెద్దలు, మరి అటువైపు ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్న శాసనసభ్యులు దాని విషయంలో ఏం మాట్లాడడానికి ఆస్కారం లేకుండా తెల్లమొహాలు పెట్టుకొని కూర్చున్నారు. ఇన్ని డబ్బులు ఎట్టిపోయినాయంటే రేషన్ కార్డు ఈరోజు ప్రజలందరూ కోరుతా ఉన్నప్పుడు ఈ 10 సంవత్సరాల కాలం పాటు ఒక రేషన్ కార్డు గురించి మాట్లాడమంటే తెల్లమొహాలు వేసుకొని కూర్చున్నారు. రైతులకు సంబంధించి కనీసం మద్దతు ధర ఇచ్చి తరుగు పేరు మీద మీరు కొనుగోలు చేయకుండా ఎక్కడైనా ఉన్నారంటే తెల్లమొహాలు వేసుకొని కూర్చున్నారు. విద్యా వ్యవస్థకు సంబంధించి యూనివర్సిటీస్కి గ్రాంట్స్ లేకుండా ప్రభుత్వ యూనివర్సిటీకి సంబంధించి వాటి పటిష్టం చేయడానికి ఆలోచన లేని పరిస్థితిలో నిధులు ఇవ్వకుండా ఆ విషయంలో వారు ఏం మాట్లాడకుండా తెల్లమొహాలు వేసుకొని కూర్చున్నారు. అటు విశ్వవిద్యాలయానికి యూనివర్సిటీ విద్య కానీ, డిగ్రీ కానీ, ఇంటర్మీడియట్ కానీ, ఈరోజు పాఠశాల విద్యకు సంబంధించి ఎప్పుడైనా రివ్యూ చేసి గత 10 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ విద్యా విధానం ఏ విధంగా ఉండబోతుంది, జాతీయ విద్యా విధానం కొత్తగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది, దాన్ని బేరీజు చేసుకొని ప్రభుత్వ విద్యా విధానం ఏముంటుందని ఇప్పటివరకు చెప్పలేదు. మేము ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రజలను ముందుకు తీసుకెళ్ళటానికి ఈరోజు పాఠశాలలు కట్టాం, డిగ్రీ కాలేజీలు కట్టాం, యూనివర్సిటీస్కి కొత్త బిల్డింగ్స్కు నిధులు ఇచ్చామని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈ విధంగా పాఠశాల విద్యపరంగా కానీ, ఇంటర్మీడియట్ విద్యపరంగా కానీ, డిగ్రీ విద్యపరంగా కానీ, యూనివర్సిటీ విద్యపరంగా కానీ ఈరోజు ఈ విధంగా నిధులు పెట్టామని చెప్పలేని పరిస్థితిలో వారు తెల్లమొహాలు వేసుకొని కూర్చున్నారు. అన్ని రంగాల్లో 3 ఎకరాల భూమి ఇయ్యలేని పరిస్థితులు. ఈరోజు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఆ రోజు మేము తీసుకొచ్చిన సప్లాన్కు సంబంధించిన అమలు విషయంలో కూడా తెల్లమొహాలు వేసుకొని కూర్చున్నారు. అంటే ఆ ఫైనాన్సెస్ ఆ విభాగాలకు సంబంధించి మేము ఖర్చు చేశాము అని వారి డిస్కషన్లో ఎప్పుడు మరి ఈ అసెంబ్లీ సమావేశంలో చెప్పలేక